హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను అబ్బి కలిసి బీర్పూర్ జాతర పోతున్నాం. ఇలా కూడా కారణం ఏంటంటే మేము కార్లో పోతున్నాం కదా. రేపు ఎల్లుండంటే మొత్తం చిన్నపిల్లలు వస్తారు, గీతలు గీస్తారు. అది కొంచెం భయం ఉంది, అందుకే ఇవాళ పోతున్నాం. సో ఎవరైతే బీర్పూర్ జాతర వస్తారో వాళ్ళు ఈ వ్లాగ్ని చూసి ఎంజాయ్ చేయాలి. సో మీరు ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఓకే బాయ్స్, లెట్స్ స్టార్ట్. గైస్, ప్రతిసారి బైక్ మీద వెళ్ళడం, బస్కి వెళ్ళడం, ఈసారి మాత్రం కార్లో పోతున్నాం. ఏసీ వేసుకుని వెళ్తున్నాం. నెక్స్ట్ టైం ఉందంటే నెక్స్ట్ దుబ్బరాని జాతర ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఏమన్నా ఉందా, వేరే లెవెల్ ఉంది, చల్లగా వస్తుంది ఏసీ వేసుకుంటే. మరి రూపీ ఆ కమాన్ చూసిర్రా? ఈ కమాన్ కాడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి, ఐకాన్స్ తీసుకోవాలి. ఆన్ ద వేలోనే దుబ్బరాన్న జాతర ఉంటుంది. ఒక మార్చి 8th రోజు అది కూడా కవర్ చేస్తా. ఇక్కడ నుంచి కరెక్ట్ 22 కిలోమీటర్స్ ఉంటుంది బీర్పూర్. మొత్తం మా ఇంటి దగ్గర నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది. అప్ 25, డౌన్ 25, 50 కిలోమీటర్స్ వస్తుంది మనకు. ఫ్రెండ్స్, ఇదే ఎంట్రన్స్ బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. స్వాగతం సుస్వాగతం. ఇదే ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, మనకి ఇలా సంపత్ వచ్చేయండి ఇక్కడనే. సో రేపు రథం తిరుగుతుంది. ఇవాళ ఇంకా మంది కొంచెం తక్కువ ఉన్నారు. రేపు వస్తే మొత్తం బాగా రష్ ఉంటుందని ఇలా వచ్చినాం. ఫ్రెండ్స్, రేపు తిరుగుతుంది రథం, ఇంకా రెడీ చేయలే. ఎగ్జిబిషన్ కూడా ఉంది, ఎప్పటి లెక్కనే చూపిస్తాం. ఇదే రథం. చెట్టు చెట్టు ఫ్రెండ్స్, ఇక్కడ గుడి ఉన్నాయి. ఎంత పడి తక్కువ ఏం లేదా? ఇవి తీసుకొని చిన్నప్పుడు మొత్తం వేడకి వెళ్ళటం తీసుకున్నాం. ఏదో వేడకు రింగులు మా సైజు లేవు. ఉన్నాయా సైజు లేవు కదా? లేవు. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి, తీసుకోపోదాం. కొంచెం జాతర ఎంత అడుగుదాము. ఇది 200 300 అమ్మా, ఇది 300 ఫుల్ రేట్ ఉన్నాయి. పోయేలా కొట్టదా సంపాది నీకు? నేను కొడతాడు. అరే అది బలంతో కొట్టుడు కాదురా, టెక్నిక్తో కొట్టాల. సంపాదికి గోలి చూడ కూడా అత్తలేదు. అది నాకు అది నీకు కదా. కుడి సైడ్ నుంచి ఇటు సైడ్ కూడా ఉంటుంది. ఇటు సైడ్ నుంచి చెట్లు ఉంటాయి. ఇక్కడ మస్తు మంది వచ్చి దావా చేసుకుంటారు. మస్తు ఉంటుంది ఇంకేడు. ఇక్కడ స్వీట్స్ అమ్ముతారు, జిలేబీ అన్నీ ఉన్నాయి. అయ్యో, ఈ చెట్లల్లో దావా చేసుకుంటారు. వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడ. సంపత్ కీసాన వాడిని పొడుతుంది కదా. కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయా? కూల్ డ్రింక్స్, ఇక కోళ్ళు అన్నీ చెట్టు కింద దొరుకుతాయి. ఇక బోల్ పలాలు, ప్లేట్లు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. అంతకుముందు ఇట్లా లేకుండే. ఫ్రిడ్జ్లు కూడా తెచ్చారు ఇక్కడికి. ఫ్రిడ్జ్ తెచ్చారు, అన్నీ తెచ్చారు. థమ్స్అప్ బాటిల్ వేరే లెవెల్.
ఏమో ఫుల్ కోళ్ళు ఉన్నాయి. ఇక్కడనే తీసుకొని ఇక్కడనే కథ ఈయన తినుడు. కంసంగా తినట. ఫ్రెండ్స్ ఇవే మెట్లు. మెట్లు పైకి ఎక్కాలి. జనం మీడియం ఉన్నారు, మరి ఓవర్గా లేరు కానీ మీడియం ఉన్నారు. అలా సంపద డేట్ ఎంత ఇలా 28 అలా 28 ఫిబ్రవరి. సో గాయ్స్ ఇది బ్లాగ్. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంపత్ చెప్తామన్నా ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే రైట్, బాయ్ బాయ్. చికెన్ మటన్ అన్నీ కొడుతురు కదా, దావత నడుస్తున్నాయి కదా. కళ్ళు, థమ్సప్లు